ఈరోజు మార్నింగ్ మేము కడపకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుష్పగిరి క్షేత్రానికి వెళ్ళాము. ఆ వీడియో నా ఛానల్లో ఇదివరకే పోస్ట్ చేశాను చూడండి. తర్వాత వెంకటేశ్వర స్వామికి తొలి గడప అయిన దేవుని కడపలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాము. ఆ తర్వాత లలిత అమ్మవారి పంచాయతన దేవాలయం చూడాలని వచ్చాము. ఇది కడప ఔట్స్కట్స్లో తిరుపతికి వెళ్ళే దారిలో ఉంటుంది. దీనిని చిన్మయ మిషన్ వారు నడిపిస్తున్నారు. కానీ మేమొచ్చేసరికి గుడి క్లోజ్ చేసేసి ఉన్నారు. చూడండి, ఇదే రాజంపేట తిరుపతి రోడ్డు. ఇక్కడ టైమింగ్స్ ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు, తర్వాత సాయంత్రం 5 నుంచి రాత్రి 8:30 వరకు మాత్రమే. ఇక్కడ ఎడమ వైపున కనిపిస్తున్నది కళ్యాణ మండపం. దూరంగా కనిపిస్తున్న బిల్డింగ్ అతిథి గృహం అనుకుంటా, నాకు తెలియదు. ఇదే లలితాదేవి పంచాయతన దేవాలయం. చూడండి ఎంత బాగుందో కదా, ఒక అధునాతన కట్టడం లాగా ఉంది. మేము ఇదే దారిలో చాలాసార్లు వస్తూ ఉన్నాము, కానీ ఇక్కడికి అయితే రాలేదు. ఇదే మొదటిసారి. చాలా ప్రశాంతంగా ఉంది, ఒక ఆశ్రమం లాగా ఉంది. మేము బాగా ఎండ టైంలో వచ్చాము. కాళ్ళు అయితే బాగా కాలిపోతున్నాయి. ఇక్కడ నుంచి ఆ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. బాగా ఎండగా ఉంది, నేలంతా కూడా బాగా కాలిపోతుంది. పుష్పగిరిలో గిరి ప్రదక్షిణ చేయడం వల్ల కాళ్ళు బాగా బొబ్బలు వచ్చాయి. ఈ కొద్ది దూరం కూడా చెప్పులు లేకుండా నడవలేకపోతున్నాము. స్వీటీ ఏమో చకచకా వెళ్ళిపోతుంది. ఆ కార్పెట్ వరకు రావడానికి ఉన్న నేల మీద కూడా నేనైతే నడవలేకపోతున్నాను. డాలీ అయితే గ్రీన్ కార్పెట్ పైన ఎక్కుతోంది. ఇక్కడ చూడండి, చాలా విశాలంగా ఉంది, చాలా పెద్దదిగా కూడా ఉంది. చూస్తుంటేనే చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. ఇప్పుడు క్లోజింగ్ టైం కాబట్టి లోపలికి వెళ్ళలేము, అందుకని ఇక్కడ నుంచి చూసి ఇలాగే వెనక్కి వచ్చేస్తున్నాము. ఇక్కడ చుట్టూ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఎదురుగా లోపల ఈశ్వరుడు ఉన్నాడు. చీకటిగా ఉంది కాబట్టి కనిపించడం లేదు. లోపల నుంచి పై ఫ్లోర్కి వెళ్తే అక్కడ లలిత అమ్మవారు ఉన్నారంట. ఇది ఇక్కడ లలిత పంచాయతన దేవాలయం. ఇక్కడ ఉన్నదేమో శివుడు లోపల మహాయోగి రూపంలో ఉన్నాడు. ఇదైతే మేము వచ్చిన సమయానికి మూసేశారు, లోపలికి పోనివ్వలేదు. అందుకని ఇక్కడ కనిపించే ద్వారం నుంచినే దర్శనం చేసుకుని వచ్చేసాము. చాలా బాగుంది, ఇక్కడ ప్రశాంతంగా ఉంది. ఇక్కడ కూడా ఏదో బిల్డింగ్ ఉంది చూడండి, అది దేనికి సంబంధించిందో తెలీదు. ఇది చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడైతే ఇక్కడ చిన్మయ మిషన్ కడప శ్రీ లలిత పంచాయతన దేవాలయంలో భక్తుల సౌకర్యార్థం ఈ క్రింద తెలియజేసిన కార్యక్రమాలు జరపబడును. ఇక్కడ గణపతి హోమం, నవగ్రహ శాంతి హోమం, నక్షత్ర శాంతి హోమం, సుదర్శన హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్య హోమం, ధన్వంతరి హోమం, చండీ హోమం, దుర్గా హోమం, అన్నప్రాసన, నామకరణం, గోపూజ, అక్షరాభ్యాసం, నవగ్రహ పూజ, వాహన పూజ ఇవన్నీ కూడా చేస్తారంట. ఇక్కడ వివరాలకు కింద ఉన్న ఫోన్ నెంబర్ని సంప్రదించవచ్చు. ఇంకా వెళ్ళిపోతున్నాము కిందకి, ఇంటికి బయటికి. ఇది చిన్మయ మిషన్ వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి టెంపుల్ ఇది. ఇక్కడ అమ్మవారి ఉత్సవాలు కూడా జరుగుతాయంట. ఇది కళ్యాణ మండపం. అక్కడ దూరంగా కనిపిస్తున్న బిల్డింగు ఏమిటో మరి తెలియదు. ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్న రోజుల్లో ఒకరోజు రాత్రి సమయంలో ఇదే దారి నుంచి వెళ్ళాము. కానీ మాకు ఇక్కడ ఉన్న దేవాలయం యొక్క ప్రత్యేకత అయితే అప్పుడు తెలియదు. ఇది దేవాలయం మాత్రమే కాకుండా ఒక స్పిరిచువల్ సెంటర్ కూడా. లలిత అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్న సమయంలో కొన్ని ఫొటోస్ ఇప్పుడు చూపిస్తాను చూడండి. శ్రీ లలిత పంచాయతన దేవాలయం ఎంట్రన్స్ నుంచి దారికి ఇరువైపులా కూడా చూడండి లైట్ల వెలుగులో అమ్మవారు, ఇంకా విఘ్నేశ్వరుడు, శివుడు, విష్ణు భగవానుడు, అమ్మవారు అనుకుంటా. ఇది పైనుంచి చూడండి, లైట్ల వెలుగులో మధ్యలో పైనుంచి కిందకి ఓపెన్ ఉన్నట్లుంది. చూడండి బంగారు రంగులో ఎంత అద్భుతంగా వెలిగిపోతుందో. లలిత అమ్మవారి యొక్క మహాత్యం ఇంకా అద్భుతం.
స్వయంగా వచ్చి చూడాల్సిందే. లలితాదేవి సహస్రనామాలు పఠించడం వల్ల మన కోరికలు నెరవేరుతాయి అంటారు కదా. అంతేకాకుండా లలితాదేవి సహస్రనామాలు పఠించడం వల్ల మనకున్న ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి అంటారు. ఇక్కడి నుంచి లోపలికి వస్తే మహాయోగి రూపంలో ఉన్న శివుడు, ఇక్కడేమో అమ్మవారు, ఇక్కడ విఘ్నేశ్వరుడు, ఇక్కడ సూర్య భగవానుడు, ఇక్కడ విష్ణు భగవానుడు అమ్మవారి సమేతంగా ఉన్నారు. ఇక్కడ లలితాదేవి అమ్మవారు. లలితాదేవి పార్వతీమాత ప్రతిరూపం. ఒకసారి వచ్చి తప్పకుండా అమ్మవారిని దర్శించుకోవాల్సిందే. జై మాతా నమో నమః.